ఈ మధ్య కాలంలో నేను గుర్తించినటువంటి ఒక అంశం అండి. నేను కొన్ని ప్రాచీన దేవాలయాలకు వెళ్ళినప్పుడు, ఆ దేవాలయానికి సంబంధించినటువంటి స్థల పురాణం ఏమిటి అని వెతికే ప్రయత్నం చేస్తాను. ఆ దేవాలయానికి సంబంధించినటువంటి వాళ్ళే స్థల పురాణాన్ని ఒక శిలాఫలకం రూపంలో అందించాలి ప్రజల కోసం. కొన్ని దేవాలయాల్లో అందిస్తూ ఉన్నారు. కొన్ని దేవాలయాల్లో అసలు స్థల పురాణమే కనిపించటం లేదండి. ఎంతో ప్రఖ్యాత క్షేత్రంగా ఉంటుంది, చూస్తే స్థల పురాణం అసలు అక్కడ ఉండనే ఉండదు. ఎందుకో తెలియదు. ఇది ఒకటవ అంశం అండి. కావున మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అది ప్రాచీనత కలిగి ఉన్నప్పుడు స్థల పురాణం లేకపోతే కనుక తప్పక మనం అక్కడ ఉన్నటువంటి అధికారులను అడగాలి. ఇంత ప్రాచీన ఆలయానికి సంబంధించినటువంటి స్థల పురాణాన్ని మీరు ఎందుకు పెట్టలేదు? మొట్టమొదటి విషయం. రెండవ అంశం అండి, కొన్ని ఆలయాల్లో స్థల పురాణం ఉంది, కానీ ఆ ఆలయాలు దాడులకు గురై ఉన్నటువంటి ఆలయాలు అయినప్పుడు ఎవరు దాడి చేశారో ఆ స్థల పురాణంలో వాళ్ళు రాయరండి. కొన్ని ఆలయాలను మొఘలు సైన్యాధ్యక్షులు, మొఘలు రాజుల యొక్క ప్రోద్బలంతో కూల్చివేసి ఉంటారండి. కొన్ని సగమే కూల్చి ఉంటారు, కొన్ని విగ్రహాలను చిన్నాభిన్నం చేసి ఉంటారు. అలాంటప్పుడు ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు స్పష్టంగా స్థల పురాణంలో చేర్చాలి కదండి. అది కూడా చేర్చరండి. ఒకవేళ స్థల పురాణం ఉంది అనుకున్నా కూడా ఎవరు దాడి చేశారో రాయరు. ఆ దాడి చేసినటువంటి వాళ్ళను గురించి మనం పుస్తకాల్లో మాత్రం చాలా గొప్పవాళ్ళగా చదువుకుంటూ ఉంటాం. ఎంత దారుణమో చూడండి. ఎవడు దాడి చేశాడో ఆ దాడి చేసిన రాజు గురించి, మొఘలు రాజో మరొక రాజో ఆ రాజు గురించి తెలుసుకోవలసినటువంటి హక్కు హిందువులకు ఉందా లేదా? కావున స్థల పురాణం ప్రతి ప్రాచీన ఆలయం బయట కూడా పెట్టాలి. మొత్తం జరిగింది జరిగినట్లుగా అక్కడ వ్రాయబడి ఉంచాలి. స్వస్తి.